కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెట్టగానే ఆయన లోపల దాక్కున్న అపరిస్థితుడు బయటకు వచ్చేస్తాడు అని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ అపరిస్థితుడు ఎవరో చూసేద్దాం. నమస్తే సార్, ఏంటి అంశాలు? ఈ రోజు ముఖ్య అంశం, రోజు అంశాలే ఉంటాయి. ఎందుకంటే అదే సార్, ఇవాళ ముఖ్యమైన అంశం ఏంటి అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నది వాళ్ళ మెయిన్ అజెండా. ఎవరిది? బీఆర్ఎస్ దా? మరి ప్రతిపక్షాలు పనే అది కదా. మొట్టమొదటి మన యువరాజు గారితో, అంటే ఎక్స్ యువరాజు గారితో మొదలు పెడదాం. యువరాజు ఎవరు సార్? ఎవరు? కేటీఆర్ గారు. ఓకే, మొదలు పెట్టండి. ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమి లేదు తెలంగాణలో. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా సార్. మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. ఎవరు? హరీష్ రావు సారా? ఆయన ఏమన్నారు? ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని ఆయన ఏడు చెప్పినా పక్కా ఆధారాలతో చెప్తారు సార్. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చెయ్యండి సార్. ఇక పోతే కవిత గారు. కవిత గారు ఏమన్నారు? ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఏ గుర్తింపు లేదని అంటున్నారండి ఆవిడ గారు. మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. సరే, ఇలా ముగ్గురిని పక్కన పెట్టండి. ఆ హెచ్ఈయు భూముల మీద సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామంటున్నారు బండి సంజయ్ గారు. దానికి మీరేతంటారు? బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. ఎక్కువ అవసరం లేదు సార్, కొంచెమే చెప్పండి. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. కార్పొరేటర్ అయిపోతాడా? ఎందుకలా? కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు. అంటే బండి సంజయ్కి అవగాహన లేదంటారు. ఏంటి మాట్లాడుతున్నారు సార్? ఆయన కేంద్ర మంత్రి. అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. అవును. ఇప్పుడు పానకంలో పుడకలాగా అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు గుర్తొచ్చారు సార్ మీకు? బండి సంజయ్ గారు, మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఓహో, ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి గేమా? అడగండి అడగండి, ఏం ప్రశ్న అడుగుతారు? 2003లో ప్రధానమంత్రి ఎవరు? అబ్బా, చాలా హార్డ్ క్వశ్చన్. ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా సార్? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. మీరు సడన్ గా అడిగితే గుర్తుకు రావడం లేదు సార్. మీరే చెప్పండి సార్ ఆన్సర్ కూడా. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. మీకు జనరల్ నాలెడ్జ్ బాగా ఉంది సార్. అది సరే కానీ ఇప్పుడు వాజ్పేయి గారు ఇష్యూ ఎందుకు వచ్చింది సార్? ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు. మరి ఎలా సార్? చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. ఉంటే సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే తెలుసు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే ఏంటి సార్? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. ఇది మరీ బాగుంది సార్. హీరో విలను కొట్టుకొని కమిడియన్ చంపేసినట్టు మీరు కొట్టుకొని చంద్రబాబు గారి మీద పడతారండి బాబు. ఆయన ఎందుకండి ఇప్పుడు ఇన్వాల్వ్ చేయటం? చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు. ఓహో, అదే సంగతి. ఇదంతా బాబు గారు కనకారమేనా? సరేగానండి, ఆ విషయం పక్కన పెడదాం. ఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట. కవిత గారు ఇందాక అన్నారు. కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, ఆమెకు టీఆర్పీ పెంచాలి. మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు, కవిత గారే తీసేసుకుంటారు స్పేస్. ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళ నాయనని ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటదిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్. ఎవరు? శివగామా? శివగామి. వాళ్ళ సామ్రాజ్యం, వాళ్ళ ఇష్టం. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు సార్?